హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి Asus TUF A17 గేమింగ్ ల్యాప్టాప్ అనమాట. సో నేను ఒక 40 డేస్ నుంచి అయితే ఈ ల్యాప్టాప్ని కంప్లీట్గా అయితే యూస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని సినారియోస్లో అయితే నేను ఈ ల్యాప్టాప్ని అయితే టెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో ఈ ల్యాప్టాప్కి సంబంధించిన నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంటే ల్యాప్టాప్లో నాకు నచ్చిన విషయాలు ఏంటి, నచ్చని విషయాలు ఏంటి, అండ్ అసలు ఈ ల్యాప్టాప్ కొనొచ్చా లేదా, ప్రతి విషయం కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఒకవేళ మీరు 60 నుంచి 70,000 బడ్జెట్లో ఒక మంచి ల్యాప్టాప్ గురించి చూస్తున్నట్లయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా విషయాలు అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నాకు కాస్త మోటివేషన్ అయితే ఉంటుంది, ఇంకా మంచి కంటెంట్ ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. క్లియర్ చేయకుండా మనం ఫస్ట్ మనం బిల్డ్ అండ్ డిజైన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఈ ల్యాప్టాప్ చాలా మంచిగా అయితే డిజైన్ చేశారనమాట. ముఖ్యంగా ఏదైతే మనకి ఈ ఫ్రంట్ మనకి ఏదైతే డిస్ప్లే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు ఒక మెటల్ ఫినిష్ అయితే ఉంటుంది, ఒక మంచి లుక్ అయితే ఉంటుంది అనమాట. ప్రీమియం లుక్ అయితే ఉంటుంది మీకు ఇలా చూసినప్పుడు. అండ్ ఇక్కడ మనకి టఫ్ సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ సింబల్ కూడా మనకి చాలా బాగా అయితే డిజైన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి హీటింగ్ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని వీళ్ళు హనీకామ్ డిజైన్ అయితే పిలుస్తూ ఉన్నారనమాట. సో బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకి కూలింగ్ వెంట్స్ అయితే ఉంటాయి. అండ్ ఈవెన్ మీకు ఈ సైడ్స్లో కూడా కూలింగ్ వెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి బ్యాక్ సైడ్ కానీ సైడ్స్ కానీ కూలింగ్ వెంట్స్ అయితే ల్యాప్టాప్ మొత్తం అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో హీట్ డిసిపేషన్, బెటర్ హీట్ డిసిపేషన్ కోసం మనకి ఈ డిజైన్ అయితే తీసుకొచ్చినట్టు ఆసూస్ అయితే చెప్తూ ఉంది. సో ఓవరాల్గా డిజైన్ అయితే మీకు బాగుందని చెప్తాను. మరీ అంత సూపర్ ప్రీమియం డిజైన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ స్టిల్ మీకు ఒక గేమింగ్ ల్యాప్టాప్కి ఉండాల్సిన డిజైన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే బిల్డ్ క్వాలిటీ ఓకే అని చెప్తాను నేను. సో నేను చూసిన ల్యాప్టాప్స్, నేను ఇంతకుముందు ఆసూస్ ఏదైతే నోట్బుక్ అయితే యూస్ చేశాను, వివోబుక్ 14 అయితే యూస్ చేశాను. అది నాకు బిల్డ్ క్వాలిటీ వైజ్ చాలా బెటర్ అనిపించింది దీంతో కంపేర్ చేసుకుంటే. అఫ్ కోర్స్ అది నోట్బుక్, ఇది గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి బిల్డ్ క్వాలిటీ ఎంతకన్నా మనం బెటర్గా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. సో నాకైతే బిల్డ్ క్వాలిటీ కొంచెం నేను డిసప్పాయింట్ అయితే అయ్యాను. కమింగ్ ఫ్రమ్ నోట్బుక్స్ ఆబ్వియస్గా నాకు బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం డౌన్ సైడ్ అయితే అనిపించింది అనమాట. ఓవరాల్గా బిల్డ్ అండ్ డిజైన్ పరంగా అయితే మీకు ఈ ల్యాప్టాప్ డెఫినెట్గా ఓకే అని చెప్తాను. డిజైన్ అయితే మీకు డెఫినెట్గా చాలా బాగుంది. సో బిల్డ్ క్వాలిటీ కొంచెం యావరేజ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ మనం కీబోర్డ్ అండ్ మౌస్ ప్యాడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కీబోర్డ్ కూడా మనకి చాలా బాగుంటుంది. సో కీ ట్రావెల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మీకు టైపింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. కీబోర్డ్ మనకి చాలా పెద్దగా అయితే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీరు కంఫర్టబుల్గా అయితే టైప్ చేసుకోవచ్చు. అండ్ మనకి సపరేట్ నంబర్ ప్యాడ్ కూడా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా నాకు కీబోర్డ్తో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మోరోవర్ ఇది మనకి ఆర్జీబీ లైటింగ్తో అయితే వస్తుందన్నమాట. బ్యాక్లైట్ కీబోర్డ్ చూసుకుంటే ఆర్జీబీ లైటింగ్ అయితే ఉంటుంది. మీరు దీన్ని కస్టమైజ్ కూడా అయితే చేసుకోవచ్చు. మీకు కావాల్సిన కలర్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఆసూస్ ఆర్మోరీ క్రస్ట్లోకి వెళ్ళినట్లయితే మీకు కావాల్సిన కలర్ని ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట కీబోర్డ్కి. సో అది కూడా ఒక కూల్ యానిమేషన్ అయితే ఉంటుంది. ముఖ్యంగా గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి మీకు లుక్ పరంగా బెటర్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక మౌస్ ప్యాడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కొంచెం చిన్నగా అయితే ఉంటుంది. సో ఒకవేళ మీకు పామ్స్ కనుక పెద్దగా ఉన్నట్లయితే మౌస్ ప్యాడ్ అనేది మీకు కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటుందన్నమాట. సో యూస్ చేయడానికంటే కొద్దిగా కష్టంగా అయితే ఉంటుంది. సో నేనైతే రికమెండ్ చేసేది ఒక మంచి వైర్లెస్ మౌస్ అయితే కొనుక్కోండి. ఈ ల్యాప్టాప్ తీసుకున్నట్లయితే మీరు డెఫినెట్గా ఒక వైర్లెస్ మౌస్ అయితే కొనుక్కోండి. డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక మేజర్ హైలైట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ మనకి 17 ఇంచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. సో ఐ డోంట్ థింక్ 17 ఇంచ్ డిస్ప్లే ల్యాప్టాప్స్ మీకు జనరల్గా చాలా తక్కువ అయితే ఉంటాయి మార్కెట్లో. సో అందులో మీకు ఒక బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు ఇది. సో ఇది మీకు 17 ఇంచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. సో డిస్ప్లే చూసుకుంటే మనకి ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది, ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ అయితే ఉంటుంది. అండ్ 215 బ్రైట్నెస్తో అయితే వస్తుంది. అండ్ 45% ఎన్టీఎస్సీ కలర్ గామెట్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మూవీస్ చూసేటప్పుడు కానీ, మీకు వీడియోస్ చూసేటప్పుడు, మీకు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ప్రతి టాస్క్కి మీకు డిస్ప్లే చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ మోరోవర్ ఇది మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. సో ఓవరాల్గా మనకి డిస్ప్లే క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగుందని చెప్తాను. బట్ ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి ఏదైతే బ్రైట్నెస్ పరంగా కొంచెం డల్ ఉందని చెప్పుకోవచ్చు. డిస్ప్లే ఓన్లీ 215 Hz బ్రైట్నెస్ ఉంది కాబట్టి కొంచెం డల్ సైడ్ అయితే ఉంటుంది. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా మనకు అంత బెటర్ అయితే ఉండవు అనమాట. సో కలర్ యాక్యురసీ కూడా మనకు కొంచెం తక్కువ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు డిజైనర్స్ కానీ, ఫోటోషాప్ ఎక్కువ ఫోటో ఎడిటింగ్స్ ఇలాంటివి చేసేవాళ్ళు అయితే డిస్ప్లే మీకు కొంచెం డౌన్ సైడ్ అయితే ఉంటుందని చెప్తాను. బట్ గేమ్స్ ఆడే వాళ్ళకి, నార్మల్ మూవీస్ చూసుకునే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి డిస్ప్లే అయితే ట్రీట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 17 ఇంచ్తో వస్తుంది కాబట్టి మీకు ఎక్కువ స్క్రీన్ రియల్ ఎస్టేట్ ఉంటుంది కాబట్టి మూవీస్ చూడడానికి కానీ, లేకపోతే ఎడిటింగ్ చేసుకునేటప్పుడు కూడా మీకు ఎక్కువ స్క్రీన్ ఉంటుంది కాబట్టి మీకు చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో డిస్ప్లే తప్పకుండా ఇందులో ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్తాను ఈ ల్యాప్టాప్కి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే ముందు సో ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ల్యాప్టాప్లో మనకి Ryzen 5 4600H అంటే హెక్సా కోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 8GB ర్యామ్ ఉంటుంది, 256GB SSD
ఎస్ఎస్డి అయితే ఉంటుంది. ఇది మనకి NVMe SSDతో అయితే వస్తుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే 3200 మెగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది అండ్ 1 TB హార్డ్ డిస్క్ అయితే ఉంటుంది. 5600 రొటేషన్స్ పర్ మినిట్ అయితే ఉంటుంది అనమాట దాని క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే. అండ్ దాంతోపాటు మనకి గ్రాఫిక్స్ చూసుకున్నట్లయితే NVIDIA GTX 1650 Ti గ్రాఫిక్స్ అయితే వస్తుంది. ఇది మనకి DDR6 గ్రాఫిక్ కార్డ్ అనమాట. 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి సపరేట్ రేడియన్ గ్రాఫిక్ కూడా అయితే ఉంటుంది. ఇది మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అనమాట, ఏదైతే మనకి Ryzen 5తో వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ల్యాప్టాప్ 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీకు స్పెసిఫికేషన్స్ చూసుకుంటేనే అర్థమైపోతుంది ఇది పర్ఫార్మెన్స్లో బీస్ట్ అనమాట. సో తప్పకుండా మీకు స్పెసిఫికేషన్స్కి తగ్గట్టుగానే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ సాలిడ్ ఉందని చెప్తాను. సో మీరు ఎడిటింగ్ కానీ, గేమింగ్ కానీ, కోడింగ్ కానీ, లేకపోతే ఎన్ని హెవీ సాఫ్ట్వేర్స్ రన్ చేసినా కానీ మీకు ల్యాప్టాప్ చిన్న ల్యాగ్ కూడా అయితే ఎక్స్పీరియన్స్ చేయరు. నేను 40 డేస్ నుంచి ఈ ల్యాప్టాప్ని అయితే యూస్ చేస్తున్నాను. బిలీవ్ మీ గైస్, నేను ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఈ ల్యాప్టాప్ని అయితే యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే నా ఆఫీస్ రిలేటెడ్ వర్క్స్ చేశాను, చాలా హెవీ సాఫ్ట్వేర్స్ రన్ చేస్తూ ఉంటాను. యూట్యూబ్ పర్పస్ వాడాను నేను ఎడిటింగ్కి కానీ, ఫోటోషాప్కి కానీ, సాఫ్ట్వేర్స్ రన్ చేయడానికి కానీ, ప్రతి దానిలో కూడా నాకు ఎక్కడ చిన్న ల్యాగ్ కూడా అయితే నేను నోటీస్ చేయలేదన్నమాట. సో పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం సూపర్ సాలిడ్ ఉందని చెప్తాను. ఈవెన్ మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు 4K వీడియో ఎడిటింగ్ చేసుకునే వాళ్ళైనా కానీ మీకు ఈ ల్యాప్టాప్ చాలా బాగా అయితే సెట్ అవుతుంది. బట్ మీరు కంటిన్యూస్గా 4K వీడియో ఎడిటింగ్ చేస్తారు, ఎక్కువ క్లిప్స్ ఎడిట్ చేసే వాళ్ళంటే కొద్దిగా మీకు ఈ ల్యాప్టాప్ని అయితే నేను సజెస్ట్ చేయలేను. బట్ నార్మల్ వీడియో ఎడిటింగ్ అండ్ మీకు చిన్న 4K వీడియో ఎడిటింగ్ క్లిప్స్ చేసుకోవడానికి అయితే మీకు సూపర్గా అయితే సెట్ అవుతుంది. అండ్ ఇక గేమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే గేమ్స్ కూడా అయితే మీకు ఇది సూపర్గా అయితే రన్ చేస్తుంది అనమాట. మేజర్ అడ్వాంటేజ్ ఇది మనకి 1650 Ti గ్రాఫిక్స్ వస్తుంది కాబట్టి మీకు మేజర్ AAA గేమ్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. నేనైతే వ్యాలోరెంట్, ఆస్ఫాల్ట్ 9 ఇలాంటి కొన్ని గేమ్స్ అయితే ఆడి చూశాను. మాక్సిమం FPS చూసుకున్నట్లయితే 60 FPS నుంచి 80 FPS వరకు మనకి రీచ్ అవుతుంది అనమాట. సో అది కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో గేమ్స్ కూడా మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎక్కడ మీకు ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ అయితే ఉండవు అనమాట. మేజర్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని గేమ్స్ కూడా మీకు చాలా చక్కగా అయితే రన్ అవుతుంది. అండ్ ఇక దీని హీటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి ఆసూస్ అయితే ఒక 3 మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ల్యాప్టాప్లో ఫ్యాన్ సింబల్ అయితే ఒకటి ఉంటుంది పైన. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు మాన్యువల్గా ఆ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సైలెంట్ మోడ్, పర్ఫార్మెన్స్ మోడ్, టర్బో మోడ్ అని 3 మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో సైలెంట్ మోడ్ అండ్ పర్ఫార్మెన్స్ మోడ్లో మీకు మాక్సిమం ల్యాప్టాప్ అనేది చాలా సైలెంట్గా అయితే రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఫ్యాన్స్ అనేవి ఆల్మోస్ట్ ఆఫ్లో ఉంటాయి. బట్ మీకు ఎప్పుడైతే టర్బో మోడ్లోకి వెళ్తుందో ల్యాప్టాప్, అంటే కొద్దిగా హీట్ అనేది జనరేట్ అవుతుందో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఫ్యాన్స్ అనేవి ఆన్ అవుతాయి. ఫ్యాన్స్ ఫుల్ స్పీడ్లో అయితే రన్ అవుతూ ఉంటాయి. సో దట్ మీకు కొంచెం అనాయింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫ్యాన్ సౌండ్స్ కొంచెం ఎక్కువగానే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. బట్ మీకు ఆ హీటింగ్ అనేది వెల్ అండర్ కంట్రోల్లో ఉంది. సో చాలా మందికి ఒక మిస్కాన్సెప్షన్ అయితే ఉంటుంది, Asus TUF సిరీస్లో హీట్ మేనేజ్మెంట్ అంతా బెటర్గా అయితే ఉండదు అని. బిలీవ్ మీ గైస్, మీకు ఏదైతే TUF సిరీస్ వేరే ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా, మీకు F15 కానీ, A15 ఇలాంటి ల్యాప్టాప్స్లో చూసుకున్నట్లయితే మీకు డెఫినెట్గా హీట్ మేనేజ్మెంట్ అంత గొప్పగా అయితే లేదు. బట్ వాటితో కంపేర్ చేసుకుంటే ఈ ల్యాప్టాప్కి మీకు ఏదైతే ఈ హీటింగ్ వెంట్స్ ఉన్నాయో 50% ఎక్స్ట్రా వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల మనకి హీట్ డిసిపేషన్ అనేది ప్రాపర్గా అయితే జరుగుతుంది. అండ్ అదే కాకుండా మీకు ఇది హీటింగ్ అనేది 60-70కి రీచ్ అవ్వగానే మీకు ఫ్యాన్స్ అనేవి ఫుల్ స్పీడ్లో అయితే తిరుగుతున్నాయి. మీకు ఆల్మోస్ట్ చాలా ఏమంటారు సౌండ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో చూసుకున్నట్లయితే 5 మినిట్స్ కన్నా తక్కువ టైంలో మీకు ల్యాప్టాప్ అనేది మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి అయితే రీచ్ అవుతుంది. సో నేను ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో చూసిన హీటింగ్ అంటే అరౌండ్ 75 డిగ్రీస్కి అయితే రీచ్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ అయితే నేనైతే చూడలేదనమాట. సో 75 డిగ్రీస్ అనేది ఒక గేమింగ్ ల్యాప్టాప్కి నార్మల్ టెంపరేచర్ అని చెప్పుకోవచ్చు. మీరైతే పెద్దగా ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సిన పని లేదనమాట. సో హీటింగ్ కూడా వెల్ అండర్ కంట్రోల్లో ఉంది. సో ముఖ్యంగా ఈ TUF A17 సిరీస్ ల్యాప్టాప్కి అయితే డెఫినెట్గా హీటింగ్ అనేది చాలా బెటర్గా అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక నెక్స్ట్ మనం బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, అట్ ది సేమ్ టైం ఓకే అని చెప్పుకోవచ్చు. సో నార్మల్ అసేజ్ మీరు లైక్ నెట్ బ్రౌజ్ చేసుకునేటప్పుడు, వీడియోస్ చూసుకోవడానికి, లేకపోతే ఏదైనా నార్మల్ సాఫ్ట్వేర్స్ రన్ చేసినప్పుడు చూసుకున్నట్లయితే మీకు అరౌండ్ ఒక 4 hours పాటు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. 3 to 4 hours అని చెప్పుకోవచ్చు. అదే మీరు గేమ్స్ కానీ 4K వీడియో ఎడిటింగ్ ఆర్ నార్మల్ వీడియో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు మాత్రం చూసుకున్నట్లయితే మీకు అరౌండ్ ఒక 2 hours నుంచి 2.5 hours మాత్రమే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో చాలా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి ఇంతకన్నా మీరైతే ఎక్స్పెక్ట్ చేయలేరు. బట్ మ్యాక్సిమం 2 hours కూడా వచ్చిన రోజులు అయితే ఉన్నాయన్నమాట. హెవీ అసేజ్ చూసినప్పుడు అయితే 2 hours కన్నా ఎక్కువ అయితే నేను బ్యాటరీ లైఫ్ అయితే చూడలేదు. బట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది మనకి 150 watt అడాప్టర్తో అయితే వస్తుంది, ఛార్జర్ అనమాట. సో దాంతో ఛార్జ్ చేసినప్పుడు మనకి అరౌండ్ 1 hour 15 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే చేసేస్తుంది. సో అదొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మీకు చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతుంది కాబట్టి పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. అండ్ ఇక కొన్ని
అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి 8 GB ర్యామ్ ఉంటుంది. సో మీకు ఒకవేళ మీరు ర్యామ్ అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫార్మెన్స్ అనేది ఇంకా బెటర్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో మనకి ఒక సపరేట్ ర్యామ్ స్లాట్ అయితే ఉంటుంది. సో దట్ ఇంకొక 8 GB మీరు అడిషనల్గా అటాచ్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు అది డ్యూయల్ ఛానల్ ర్యామ్ అయితే అవుతుంది. సో డ్యూయల్ ఛానల్ ర్యామ్ అయితే మీకు ఇంకా పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా అయితే ఉంటుందన్నమాట. సో మోర్ ఓవర్ మనకి 256 GB SSD అయితే ఉంటుంది. ఒకవేళ మీరు SSD కూడా అప్గ్రేడ్ చేసుకోవాలంటే అప్ టు 1 TB వరకు అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. బట్ మీకు సపరేట్ స్లాట్ అయితే ఉండదు. ఏదైతే మనకి 256 GB SSD ఉంటుందో దాన్ని మీరు రిమూవ్ చేసుకొని దాని ప్లేస్లో మీరు హయ్యర్ SSD అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు SSD బెటర్గా కావాలి అని అనుకున్నట్లయితే ఇక ల్యాప్టాప్ బూట్ టైం చూసుకుంటే లెస్ దాన్ 5 seconds ఉంది. సో చాలా ఫాస్ట్గా అయితే బూట్ అవుతుంది. SSD మీకు ఇక్కడ చాలా బాగా అయితే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ మీకు ఓకే అని చెప్తాను. సో 2 వాట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ అనమాట. సో పొజిషన్ అనేది కొంచెం ఆక్వర్డ్ పొజిషన్లో అయితే ఇచ్చారు. బట్ స్టిల్ మీకు డీసెంట్ సౌండ్ అయితే వస్తూ ఉంది. మీరు మూవీస్ చూడడానికి అయితే మోర్ దాన్ ఎనఫ్ అని చెప్తాను. మీకు ఏదైతే డైలాగ్స్ కానీ మీకు కన్వర్జేషన్స్ మీకు బాగానే వినిపిస్తున్నాయి అనమాట. సో అది గైస్ నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే Asus TUF A17 గేమింగ్ ల్యాప్టాప్ గురించి. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే రైట్ నో మనకి 70,000 రూపీస్ అయితే ఉంది. బట్ నేను ఈ ల్యాప్టాప్ని అరౌండ్ 56,000కి అయితే కొన్నాను ఒక సేల్లో. సో ఆ ప్రైస్కి మాత్రం అన్బిలీవబుల్ సూపర్ డీల్ అని చెప్పుకోవచ్చు. అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఆ ప్రైస్ కనుక మీరు ఈ ల్యాప్టాప్ కొన్నట్లయితే. బట్ ఇప్పుడు 70,000 దగ్గర ఈ ల్యాప్టాప్ కొనొచ్చా అంటే తప్పకుండా కొనొచ్చు. ఎందుకంటే 17-inch ల్యాప్టాప్స్ అనేవి మనకి చాలా రేర్ దొరకడం. సో ఒకవేళ మీకు 17-inch బిగ్ స్క్రీన్ ల్యాప్టాప్స్ కావాలి అండ్ డిస్ప్లే బాగుండాలి అండ్ పర్ఫార్మెన్స్ అనేది సూపర్ సాలిడ్ ఉండాలి అండ్ మోర్ ఓవర్ మీకు 17-inch స్క్రీన్ ఉంటుంది కాబట్టి ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా మీకు చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళందరికీ ఈ ల్యాప్టాప్ అనేది చాలా బాగా అయితే సెట్ అవుతుంది. బట్ ఇందులో కూడా కొన్ని నెగిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు ముఖ్యంగా మనకి బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం యావరేజ్ ఉంటుంది అండ్ వెబ్ క్యామ్ కూడా మనకి కొంచెం యావరేజ్ అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు అసలు యూజ్ కూడా అయితే ఉండదన్నమాట. మీకు లైటింగ్ లేని సిచ్యువేషన్స్లో అయితే యూజ్లెస్ అని చెప్తాను వెబ్ క్యామ్ అయితే. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అయితే ఉండదు. మనకి 50,000 40,000 ల్యాప్టాప్స్లో కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ మనకి ఇలాంటి చిన్న చిన్న కాన్స్ అయితే ఉన్నాయి. బట్ 70,000 ప్రైస్ దగ్గర డెఫినెట్గా ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ల్యాప్టాప్ కావాలి, గేమింగ్, ఎడిటింగ్, కోడింగ్ అన్ని విధాలుగా మనకి ఒక బెస్ట్ ల్యాప్టాప్ కావాలి అని అనుకున్నట్టు దీని మీద ఒక లుక్ అయితే వేయొచ్చు అనమాట. అదే ప్రైస్ రేంజ్లో మనకి ఇంకొన్ని ల్యాప్టాప్స్ అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే లెనోవో నుంచి లెనోవో లెజియన్ 5 అయితే వస్తుంది. ఏసర్ నుంచి ఏసర్ నిట్రో 5 అయితే వస్తుంది అనమాట. సో సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి ఆ రెండు ల్యాప్టాప్స్లో కూడా మీకు. బట్ వాటిలో చూసుకున్నట్లయితే మనకి బిల్డ్ క్వాలిటీ కొంచెం బెటర్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు 15-inch డిస్ప్లేస్తో అయితే వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు కొంచెం కాంపాక్ట్ ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి, బిల్డ్ క్వాలిటీ బెటర్ ఉండాలి దీంతో కంపేర్ చేసుకుంటే అని అనుకుంటే వాటికైతే మీరు వెళ్ళొచ్చు అనమాట. బట్ ఐ డోంట్ థింక్ పర్ఫార్మెన్స్ అయితే మీకు దీనిలోనే కొంచెం బెటర్ ఉంటుందని చెప్తాను. అండ్ దీనిలో మీకు ఇంకొక 2 ల్యాప్టాప్స్ అయితే ఉంటాయి ఇదే సిరీస్లో. మనకి A15 డిస్ప్లేతో అయితే వస్తుంటే F15 కూడా అయితే ఉంటుంది. i5 10th జనరేషన్తో వస్తుంది అది. సో అది కూడా మీకు 15-inch డిస్ప్లేతో అయితే వస్తుంది. ఒకవేళ మీరు అవి కావాలన్నా అవి కూడా అయితే కొనుక్కోవచ్చు. అవి మీకు అరౌండ్ 62,000 రూపీస్ బడ్జెట్లో అయితే వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇంచుమించుగా సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. బట్ వాటిలో మీకు కొంచెం హీట్ డిసిపేషన్ అనేది ప్రాబ్లం అయితే ఉంటుంది. హీట్ మేనేజ్మెంట్ ప్రాపర్గా అయితే లేదు. బట్ ఇందులో మీకు ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు. బిలీవ్ మీ మీకు ఈ ల్యాప్టాప్ అనేది స్టీల్ డీల్ అని చెప్తాను. ఒకవేళ మీరు ఏదైనా ఆఫర్స్లో దీన్ని 60,000 నుంచి 65,000 దగ్గర కొనగలిగితే అద్భుతమైన ప్రైస్ అని చెప్తాను ఈ ల్యాప్టాప్కి అది. సో అది గైస్ ఈ Asus TUF A17 గురించి నా రివ్యూ అయితే. సో మీరేమనుకుంటున్నారు ఈ ల్యాప్టాప్ గురించి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన బై లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. యాజ్ ఆఫ్ నౌ ఇది మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే నడుస్తుంది. సో నేను Asus TUF సిరీస్ ల్యాప్టాప్స్కి సంబంధించిన అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే ఆ లింక్స్ యూస్ చేసుకోవడానికి అయితే ప్లాన్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.